అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు వస్తాయా వర్షాలని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి ప్రజలకి ఒక శుభవార్త ఇది. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఇప్పుడు అత్యంత చల్లటి కబురు అందించింది. ఎండ తీవ్రతతో సతమతమవుతున్నటువంటి జనాలకు ఋతుపవనాలు వచ్చాయని ఆశపడ్డటువంటి నేపథ్యంలో ఒక అడుగు వెనక్కు ముందుకు వేస్తూ ఋతుపవనాలు పూర్తిగా విస్తరించకుండా భారీ వర్షాలు పడకుండా దోబూచులాడుతున్న సందర్భంలో ఇప్పుడు పూర్తిగా వాతావరణం మారిపోబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రం పైన బలమైనటువంటి ద్రోణి ప్రభావం ఏర్పడడంతో రాబోయేటువంటి వారం రోజుల పాటు నిరంతరాయంగా వర్షాలు దంచి కొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రం పైన ఏర్పడిన ద్రోణి కారణంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. దీనివల్ల నేడు మరియు రాబోయే 2 రోజులలో పలు జిల్లాలలో వాతావరణం అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఆ జిల్లాల జాబితా చూస్తే మనం ఒకసారి మంచిర్యాల, నిర్మల్, అదేవిధంగా నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి ఈ జిల్లాల ప్రజలు రాబోయేటువంటి 24 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం వర్షం మాత్రమే కాదు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భీకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ కనిపించే అవకాశం ఉంది. ఐఎండీ అంచనా ప్రకారం ఈ జిల్లాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇంత వేగంతో గాలులు వీచినప్పుడు రోడ్ల పక్కన ఉండే పాత భవనాలు, అదేవిధంగా హోర్జింగ్లు, విద్యుత్ స్తంభాలు మరియు చెట్లు విరిగిపడేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు చెట్ల కింద కానీ బలహీనమైనటువంటి నిర్మాణాల కింద కానీ అస్సలు ఉండొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేటువంటి అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఈ వర్షాలు 1-2 గంటలు కురిసి ఆగిపోయేవి కావు, నిరంతరాయంగా రోజంతా కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇక రాజధాని హైదరాబాద్ మరియు మిగిలిన జిల్లాల పరిస్థితి ఎలా ఉందంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాలలో కూడా వర్ష సూచన బలంగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ తీవ్రత కొంత తక్కువగా ఉండవచ్చు. ఈ ప్రాంతాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర విషయానికి వస్తే ఆకాశం సాధారణంగా మబ్బు పట్టి ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయాలలో నగరంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఆకస్మిక వర్షాల వల్ల ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయాలలో ట్రాఫిక్ జాములు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటూ ఇప్పటికే పోలీస్ శాఖ కూడా సూచించింది. సో ఈ వర్షాలు ఒక రకంగా ఎండల నుండి ఉపశమనం కలిగించినప్పటికీ మరోపక్క వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులకు వాతావరణ శాఖ కీలక సూచనలు కూడా చేస్తుంది. ఋతుపవనాల రాకతో ఇప్పటికే విత్తనాలు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే ఉరుములు మెరుపులతో వచ్చే సమయాలలో పొలాల్లో ఉండడం సురక్షితం కాదు. ముఖ్యంగా చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఒక సాధారణ ప్రజలు కూడా ఇక విద్యుత్ ఉపకరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈదురుగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉంది. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలంటూ కూడా వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్తుంది. ఏదేమైనా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా విస్తరించి ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలన్నిటివి ఇప్పుడు క్రియాశీలకంగా మారుతున్నాయి. కంటిన్యూగా ఇక వర్షాలు పడేటువంటి అవకాశం ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి అలా వర్షం వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం ఈ నెల మొత్తంలో కూడా. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో వర్షాకాలంలో కంటిన్యూగా వర్షాలు ఎలా పడతాయో ఆ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి విధంగా వాతావరణము మారిపోయిందంటూ చెప్తున్నారు. కంటిన్యూగా 4-5 రోజుల పాటు ఇక నుంచి వర్షాలు పడి అన్ని జిల్లాలలో కూడా పూర్తిగా వర్షాలతో నిండిపోయేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఏదేమైనా వచ్చే 3-4 రోజుల పాటు ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తుంది.